హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అనుప గింజలతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ అనుప గుడాలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ. ఈ సీజన్లో దొరికే అనపకాయలతో అనుప గుడాలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అనపకాయని తీసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసుకోవాలి. నేను 1 kg అనపకాయని తీసుకున్నాను. అన్నీ ఒలిచిన తర్వాత నాకు ఈ గిన్నె నిండా గింజలు వచ్చాయి. ఈ గింజల్ని ముందు ఉడికించుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అనుప గింజల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే ముందు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. 20 మినిట్స్లో గింజలన్నీ ఉడికిపోతాయి. ఒక గింజని ప్రెస్ చేసి చూస్తే అది మెత్తగా అయిందంటే అప్పుడు గింజలన్నీ ఉడికిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేయాలి. ఈ గింజలన్నీ చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఉల్లిగడ్డల్ని, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇందులో కొత్తిమీరని, కరివేపాకుని, ఎల్లిపాయల్ని దంచి వేసుకుంటాము. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకో గిన్నెని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని మంచిగా గోలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అవి గోలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకోండి. దంచిన ఎల్లిగడ్డల్ని వేసుకోండి. ఇలా దంచి వేసుకుంటే అనుప గుడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దంచకుండా డైరెక్ట్గా ఎల్లిపాయల్ని కూడా వేసుకోవచ్చు. దంచిన వెల్లుల్లిని వేసుకొని కలుపుకొని 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అనుప గింజల్ని ఇందులో వేసుకోండి. అనుప గింజలు వేసుకొని మొత్తం కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్లోనే కలుపుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మొత్తం గింజలు మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే ఈ అనుప గుడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొత్తిమీరని వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనం ముందుగా వేసుకున్న సాల్ట్ మొత్తం అనుప గింజలకి పట్టుకొని టేస్టీగా అవుతాయి. ఇలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ అన్ని గింజల్ని కలుపుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత కొన్ని గింజల్ని టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అనుప గుడాలు రెడీ. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ అనుప గుడాలు ఉల్లిగడ్డలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అనుప గుడాలని కొందరు అనుప గుగ్గిళ్ళు అని కూడా అంటారు. టేస్ట్ మాత్రం ఒకటే. ఈ సీజన్లో దొరికే అనుపకాయతో ఇలా చాట్ చేసి పెట్టారంటే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా హెల్తీ ఈ అనుప గింజలు. మీరు ఈ హెల్తీ అయిన అనుప గుడాలని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.